హాయ్ ఆల్. మనకి ఉన్న ఈ బిజీ స్కెడ్యూల్స్‌లో మార్నింగ్ ఒక సింపుల్ సబ్జీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఇందులో ఎటువంటి ఆనియన్స్ కానీ, గార్లిక్ కానీ, ఎలాంటి మసాలా స్పైసెస్ యూజ్ చేయట్లేదండి. కమ్మగా ఉండే ఆలు బీన్స్ సబ్జీ ఎలా చేద్దామో చూద్దాం. ఫస్ట్ దీనికోసం కుక్కర్‌లో కట్ చేసి పెట్టుకున్న ఫ్రెంచ్ బీన్స్ ముక్కలు అండ్ పీల్ చేసి కట్ చేసుకున్న ఆలు ముక్కలు అన్నీ వేసి కొంచెం పసుపు, ఉప్పు వచ్చాక కుక్కర్‌లో ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. దీని తర్వాత కడాయిలోకి ఆయిల్ వేసి దీంట్లో పోపుకు సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేయాలి. లైక్ ఆవాలు, జీరా, మినపప్పు, శనగపప్పు, ఇంగువ, కరివేపాకు, రెడ్ చిల్లీస్. ఇక్కడ క్విక్ టిప్ ఏంటంటే విచ్ ఐ లెర్న్ ఫ్రమ్ మై గ్రాండ్ మదర్. ఇలా రెడ్ చిల్లీస్‌ని మధ్యలోకి స్లిట్ చేసి గనుక యూజ్ చేస్తే దానికి కారం పట్టుకుంటుంది. అండ్ ఇన్ ప్లేస్ ఆఫ్ 2 రెడ్ చిల్లీస్ వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ 1 రెడ్ చిల్లీ. బేసికల్లీ మనం కుకింగ్ అవన్నీ చేసేటప్పుడు 3 ప్రిన్సిపల్స్ ఆర్ రూల్స్ లాగా ఉంటాయి. విచ్ ఐ లెర్న్ ఫ్రమ్ మై గ్రాండ్ పేరెంట్. ఐల్ షేర్ దోస్ టిప్స్ విత్ యూ ఇన్ మై సబ్సిక్వెంట్ వీడియోస్. అండ్ నౌ మనం కట్ చేసి ఉడికించి పెట్టుకున్న ఆలు బీన్స్ ముక్కల్ని వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసేసాక కడాయిలోకి వేసి ఒక 2-3 మినిట్స్ బాగా ఫ్రై చేయాలి. అయిన తర్వాత దీంట్లోకి తగినంత ఉప్పు, కొంచెం జీరా పౌడర్, కొంచెం ధనియా పౌడర్. ఇది మనం కమ్మగా చేస్తున్నాం కాబట్టి ఎక్కువ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయట్లేదండి. స్పైసీగా తినాలనుకున్న వాళ్ళు ఇందులోకి బాగానే రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. ఇవంతా వేశాక ఒక 3-4 మినిట్స్ ఫ్రై చేయాలి. నెక్స్ట్ దీంట్లోకి ఆల్రెడీ నేను రోస్ట్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడి అదొక 2-3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. దీనివల్ల మనకి ఐరన్ రిచ్ ఫుడ్ కూడా బాడీలోకి వెళ్తది. తర్వాత కూర కారం అన్నది కూడా మేము ఆల్రెడీ ఇన్‌స్టంట్‌గా రెడీగా అవైలబుల్ ఉంది కాబట్టి నాకు సబ్జీకి చేయడానికి ఎక్కువ టైం పట్టలేదు. ఈ 2 పౌడర్స్ ఎట్లా చేసుకోవాలి అన్న రెసిపీ నేను మీకు తర్వాత షేర్ చేస్తా. ఈ పౌడర్స్ యాడ్ చేసిన తర్వాత కూడా ఒక 3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. అయిన తర్వాత కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేస్తే మన ఆలు బీన్స్ సబ్జీ రెడీ. ఇది చాలా కమ్మగా ఉంటుందండి. వీటిని వేడిగా ఉండే ఘీ ఫుల్కాస్‌లో కానీ, హాట్ రైస్‌లో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది.